అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక సోమవారము. ఈ రోజున శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆ భోళాశంకరుడికి అభిషేకాలు చేసిన, పూజలు నిర్వహించిన మరియు శివుని గురించి కథలను విన్నా కూడా, చదివినా కూడా సకల పాపాలు హరించుకుపోతాయి. కనుక సోమవారము శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. పరమేశ్వరుడు పిలిస్తే పలుకుతాడని, ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని, అందుకే మహాదేవుడిని భోళాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు. నీటితో అభిషేకించిన అనుగ్రహిస్తాడని పురాణాల్లో ప్రతీతి. ఇక మహాదేవుడికి బిల్వపత్రాలు అంటే ఎంతో ప్రీతికరము. ఆ బిల్వపత్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. మరియు ఈ బిల్వపత్రాలతో పాటు నీటితో అభిషేకిస్తే శివుడు సంతోషిస్తాడని శాస్త్రాల్లో ఉంది. అయితే ఈ బిల్వపత్రాలకు గల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. దేవతలు, రాక్షసులు అమృతం కోసము సముద్రాన్ని శేషనాగుడితో తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో హాలాహలం బయటకు వచ్చిందని చెబుతూ ఉంటారు. దీంతో యావత్ ప్రపంచము నాశనం కావడం ప్రారంభమైంది. ఆ సమయంలో మహాదేవుడు గరళాన్ని తన గొంతులో నిల్వ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బిల్వ పత్రాలను శివుడు ధరించడంతో ఆ పత్రాల ప్రభావంతో విష ప్రభావము క్రమంగా తగ్గిందట. దీంతో దేవతలు ఆ మహాదేవుడిని బిల్వపత్రాలతో పూజించడం మొదలుపెట్టారు. ఇక భోళాశంకరుడికి బిల్వపత్రాలను అర్చిస్తూ ఆ పరమేశ్వరుడు బిల్వపత్రాలను ఆరగిస్తూ మరియు నీటిని సేవించేవాడట. దీంతో బిల్వపత్రాల వలన శివుడి శరీరంలో కలిగిన వేడి క్రమంగా తగ్గింది. దీంతో భోళాశంకరుడు అని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. అప్పటి నుంచే మహాదేవుడిని నీరు మరియు బిల్వపత్రాలతో పూజించటం ప్రారంభమైందని ప్రతీతి. అయితే బిల్వపత్రాలకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ బిల్వపత్రాలు 3 ఆకుల సమూహాన్ని శివుడికి అర్పిస్తూ ఉంటారు. అన్ని తీర్థయాత్రలు ఆ సమూహంలోనే ఉన్నాయని ప్రతీతి. మరియు సోమవారం రోజున మహాదేవుడిని పూజించడం వలన సుఖ సంతోషాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరియు ఈ బిల్వపత్రాలను ఎల్లప్పుడూ శివుడికి తలక్రిందులుగా అర్పిస్తూ ఉంటారు. అంటే మృదువైన ఉపరితలం వైపు శివుడి విగ్రహాన్ని తాకిన తర్వాతే బిల్వపత్రాలను అర్పిస్తారు. అంతేకాకుండా ఈ బిల్వపత్రాలను ఉత్తరపు వేలు మరియు బొటనవేలు మరియు మధ్యవేలు సహాయంతో బిల్వపత్రాలను అందించాలి. వాటితో శివుడిని అభిషేకించాలి. ఇంకా ఈ కార్తీక సోమవారం అంటేనే శుభ ఫలితాలకు సంకేతమని మన పండితులు చెబుతూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో ఆ భోళాశంకరుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో, హరహర మహాదేవ అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలా చేయడం వల్ల కైలాసవాసం దర్శన భాగ్యం కలుగుతుందని మన శాస్త్రాల్లో వివరించబడింది. దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగానే సోమవారం అంటేనే ఈశ్వరుడికి పరమ ప్రీతికరమైన రోజు. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడుగా చెబుతారు. ఈ కారణంగానే సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళలో పరమేశ్వరుడిని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరము పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతము నియమాలను పాటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యము సుఖశాంతులతో సిద్ధిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. శివుడికి బిల్వపత్రాలు మాత్రమే కాదు, కొన్ని రకాల పుష్పాలతో పూజించినా కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. శివుడికి ఏ పుష్పాలను సమర్పించడం వలన ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. పరమేశ్వరుడికి మల్లెపువ్వు సమర్పించినట్లయితే
వాహన ప్రసన్నతను కోరుకునేవారు కార్తీక సోమవారం నాడు శివునికి మల్లెపూలను సమర్పించాలి. మరియు అవిసె పువ్వులు కార్తీక మాసంలో శివునికి అవిసె పువ్వును సమర్పించి పూజించినట్లయితే విష్ణువుకు మరింత దగ్గరవుతారని నమ్ముతూ ఉంటారు. మరియు శమీపత్రము, శమీపత్రాన్ని భగవంతునికి నైవేద్యంగా పెడితే మోక్షం కలుగుతుందని, శని ధైర్య సాహసాలు సతీ సమేతంగా కూడా విముక్తి పొందుతారు. ఇంకా ప్రతి సోమవారం నాడు శని పత్రాలను పెట్టి పూజ చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. పారిజాత పుష్పాలు ఈ కార్తీక మాసం రోజున శివునికి పారిజాత పుష్పాన్ని సమర్పించడం వల్ల సుఖ సంతోషాలు, సంపదలు చేకూరుతాయి. మరియు దాతూర పుష్పము అంటే ఉమ్మెత్త పుష్పంతో పరమేశ్వరుని పూజించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుందని చెబుతారు. దేవుడు ఆశీర్వదించిన బిడ్డ తండ్రి మరియు తల్లి పేరును ప్రకాశింపజేస్తుంది. బిల్వపత్రము ఈ బిల్వపత్రాన్ని శివునికి చాలా ఇష్టకరమైనది. మరియు బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనము పొందవచ్చును. మరియు ఎరుపు, తెలుపు పూలతో శివుడిని పూజించడం వల్ల పరమానందం కలుగుతుంది. ఇంకా పరమేశ్వరుణ్ణి ఈ పైన పేర్కొన్న విధంగా పుష్పాలను సమర్పించి పూజించినట్లయితే మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసము. ఇప్పుడు పుష్పదంతుని కథ గురించి తెలుసుకుందాము. పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి ఈ లోకానికి దూరంగా కొంతకాలం పాటు ఏకాంతంగా ఉందామనిపించింది. అప్పుడు వారు అందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ అమర్నాథ గుహకు వచ్చారు. అక్కడ కూర్చుని వారు ప్రాపంచిక బాధలు లేకుండా హాయిగా కథా కాలక్షేపము చేయసాగారు. తాముండే ఆ గుహ వద్దకు ఎవ్వరినీ రానివ్వవద్దని నందీశ్వరునికి కాపలాగా ఉంచి పరమేశ్వరుడు పార్వతీదేవికి రోజూ ఒక కథ అత్యంత రమణీయంగా కన్నులకు కట్టినట్లుగా చెప్పేవాడు. ఆ పార్వతీదేవి కూడా ఎంతో ఆసక్తితో ఆ కథలను వినేది. అయితే ఆ గుహలో పుష్పదంతుడు అనే యక్షుడు పావురం రూపంలో ఒక మూలాన రహస్యంగా దాగి ఉండి ఆ కథలను వింటూ ఉండేవాడు. అతను అంతటితో ఆగక ఆ కథలను ఇంటికి వెళ్ళి తన భార్యకు చెప్పేవాడు. అలా ఆమె ఎంతో శ్రద్ధగా వినేది ఆ కథలను. పార్వతీ పరమేశ్వరుల ఏకాంతవాసం అయిపోయింది. వారు తిరిగి కైలాసానికి వెళ్ళి యథావిధిగా లోకాలను పరిపాలిస్తూ ఉన్నారు. అయితే పుష్పదంతుని భార్య పార్వతీదేవికి పరమ భక్తురాలు, రంగు చెలికత్తె కూడా కావడంతో కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని కలుసుకుంది. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె పార్వతీదేవికి తాను భర్త ద్వారా విన్న కథలను చెప్పింది. అంతటా పార్వతీదేవి ఆ కథలను విని నిర్ఘాంతపోయింది. ప్రపంచంలో ఎక్కడా వినని కథలు చెప్పమంటే అందరికీ తెలిసిన కథలు చెప్పాడేంటి అనుకుని పరమేశ్వరుడిని నిలదీసింది పార్వతీదేవి. పరమేశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి ఏంటో గ్రహించాడు. అలా ఏకాంతంలో ఉన్న తమ రహస్యాలను బహిర్గతం చేసినందుకు గాను కోపించి పుష్పదంతుణ్ణి పిలిపించి బేతాళుడిగా అంటే శవంలా పడుండమని శపించాడు. పుష్పదంతుడు తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి పరమేశ్వరుడి పాదాల మీద పడి తనను క్షమించమని, పాపం తీరిపోయే మార్గాన్ని చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు భక్తవత్సలుడైన భోళాశంకరుడు కరుణించి భూలోకంలో ఒక చెట్టు మీద శవంలా పడుకున్న నిన్ను విక్రమార్కుడు అనే రాజు దించి భుజాలపై వేసుకొని ఒక మాయా సన్యాసి వద్దకు మౌనంగా తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు ఈ కథలు అసంపూర్తిగా చెప్పి వాటి గురించి ప్రశ్నలు వేసి తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 వ్రక్కలవుతుందని బెదిరించి మౌనభంగం చేస్తూ ఉండు. ఏ ప్రశ్నకైతే అతడు సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుంది అని అన్నాడు. తర్వాతి కథ అందరూ చిన్నప్పటి నుంచి చందమామ కథల్లో చెప్పుకున్నదే, అందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే ఎవరైనా సరే రహస్యం అంటూ చెబితే దానిని 10 మందికి చెప్పి బట్టబయలు చేయడము, ఇతరుల ఏకాంతాన్ని భంగపరచడము, చాటుగా దంపతుల మాటలు విని వాటిని ఇతరులకు చేరవేయడం వంటివి పరమ నీచమైన పనులు. వాటిని ఎవ్వరూ అలవాటు చేసుకోకూడదు. అలవాటు చేసుకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉండవచ్చును. ఈ కార్తీక మాసంలో శివునికి ఇష్టమైనటువంటి కార్తీక సోమవార వ్రతము ఎవరైతే ఆచరిస్తారో
వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. ఈ కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే ఈ స్నానము, జపాదులను ఆచరించేవారు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు. ఈ కార్తీక సోమవారం నాడు ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ సోమవార వ్రత మహాత్మ్యము వశిష్ఠుడు జనకునికి ఇలా వివరిస్తాడు. ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే నిరభ్యంతరంగా చేసుకోవచ్చును. ఆ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి ఈశ్వరుడికి బిల్వపత్రాలతో పూజ చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టగా ఉంటూ ఆ రాత్రి జాగారం చేసి జాగరణ సమయంలో శివపురాణం పఠనం చేయాలి. మరునాడు ఉదయము నదీ స్నానం చేసి నువ్వులు దానంగా చేసి పేదలకు అన్నదానము చేయాలి. అలా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్థ భోజనం చేయాలి. ఈ వ్రతము కేవలం అతిశయోక్తి మాత్రమే ఆధారపడి ఉంది. పూర్వము యమునా నదీ తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉన్నది. ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. స్కాంద పురాణంలో ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతున్నది. చిత్రవర్మ రాజుకి మొత్తం 8 మంది పుత్రులు. ఆ తర్వాత చివరగా ఒక పుత్రిక కలిగింది. ఇంతమంది పుత్రుల తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఈమె అంటే అత్యధిక వాత్సల్యము. అందువల్ల ఈ రాజు జ్యోతిష శాస్త్ర నిపుణులను పిలిపించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగారు. ఇప్పుడు జ్యోతిష్యులు చక్కగా ఈమె యొక్క జాతకాన్ని పరిశీలించి తర్వాత ఈమె అన్ని సౌభాగ్యాలతో పాటు బాసిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఈమెకు సీమంతిని అనే పేరు పెట్టండి అని తీర్మానించారు. తర్వాత వాళ్ళు ఆమె జాతక ఫలాలను ఈ విధంగా చెప్పారు. ఈమె ఒక గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతి వలె అన్ని కళలలోనూ రాణిస్తుంది అని, రతీదేవి వంటి సౌందర్యము మరియు దమయంతి వంటి పాతివ్రత్యత శోభ కలిగి ఉంటుంది అని, అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకములుగా వివరించారు. ఈమె యొక్క ఆయుష్ గొప్పది అని, సౌభాగ్యం కూడా గొప్పది అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన ఏమిటంటే అందరూ పండితులలో ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రము వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది అని అన్నాడు. ఏమిటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి వస్తుంది అని సూచన చేశాడు రాజుకి. ఈ మాట వినగానే రాజు హతాశయుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైనది ఎటువంటి మాట అందుకే మనసులోనే పెట్టుకున్నాడు. అలా కాలం గడుస్తుంది. పాప కూడా పెరుగుతూ ఉంది. అలా పెరిగి కొద్దీ చదువులో ప్రావీణ్యం సంపాదించింది మరియు శాస్త్ర గ్రంథాల్లో ప్రావీణ్యం కూడా సంపాదించింది. ఒకరోజు హఠాత్తుగా ఈమె చలికత్తెలతో ఒక ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పింది. నీ చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకంలో జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము అని, అది నీకు తెలుసా అని అడిగారు. ఆ అమ్మాయి నాకు తెలియదు అని సమాధానం చెప్పింది. ఆ అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు అని ఆమె తండ్రి అని ఆ స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పేసింది. నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అవుతాడట అని. ఈ మాటలు విన్న ఆ తర్వాత ఆమె చాలా బాధపడింది. ఎందుకంటే వివాహ వయస్సును వస్తున్నది ఆమెకి. ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకుని పరి విధములుగా ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. గురువులను ఆశ్రయించాలని, ఇవి చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా కూడా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి. అందుకు వెంటనే ఆమె వాళ్ళ యొక్క గురువు అయినటువంటి యజ్ఞవల్క మహాముని భార్యను ఆశ్రయించింది. ఋషిపత్ని అయిన మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఆమె గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈమె ఒక గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు. మైత్రేయి అడిగింది, తల్లి ఏమి నీ కోరిక అనగా అప్పుడు ఆమె పాదములకు నమస్కరించి ఇలా అడిగింది. తల్లి, ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యము వర్ధిల్లుతుందో, దీర్ఘ సుమంగళిత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మను చెప్పుము.
ఎందుకనగా బహుశాస్త్రములు తెలిసిన దానవు. అలాగే గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించవలసిన వారువు. ధన్యురాలవవుతావు కనుక నిన్ను శరణు వేడుతున్నాను. కరుణించి దీర్ఘసుమంగళి అగునట్లుగా అనుగ్రహం కావలెను అడిగింది. అప్పుడు మైత్రేయి కొంతసేపు ఆలోచించి శాస్త్రములన్నింటినూ మననం చేసుకొని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది. రాజకన్య విను. శ్రీ గౌరీని శంకరుని నీలకంఠయుక్తముగా ఆరాధింపుము. ఎలాగంటే నీలకంఠుడు అని పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల ఆపదలు, భయాలు తొలగిపోతాయి. మరియు శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాల పూజ చేసి అటుపైన పగలంతా నియమనిబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అలాగే వాక్కుని నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. మరియు అనవసరపు మాటలు మాట్లాడకూడదు. నిందావాక్యములు చేయకూడదు. ఇవన్నీ కూడా నియమములు. మరియు శివ సంబంధమైన శాస్త్రములు ఏమేమి చెప్పారో తెలుసుకొని లేని హృదయముతో ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు శివస్తోత్ర శతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చేయాలి. శివపార్వతులను ఇద్దరినీ కలిపి ఆరాధించాలి. అలా పూజానంతరము పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించాలి. మరియు వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి. ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు. ఏదైనా సమస్యలు రావచ్చు. అయినప్పటికీ చలించకూడదు. మరియు ప్రారబ్ధ కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు అధికంగా ఉంటాయి. అయినా కూడా వాటిని తట్టుకొని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఆ శివపార్వతుల అనుగ్రహం వల్ల ఆపదలు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు. నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు. శివపురాణ మహత్యము. ఇలా శివ పూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచైనా కూడా బయటపడతారు అని చెప్పి తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిణి అయిన మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము సోమవార వ్రతం చేస్తూ ఉన్నది. ఇంట్లో తండ్రి ఒక చక్కని సంబంధాన్ని తీసుకువచ్చాడు. అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు. ఇంతకన్నా భాగ్యం ఏమున్నది? అందుకే ఇది కృతయుగం నాటి కథ అని చెప్పవచ్చును. నలచక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగదుడు. ఈయనే ఇప్పటి వరుడుగా వచ్చాడు. అనగా నలచక్రవర్తి మనవడు. పైగా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఈ సంబంధం బాగా నచ్చింది మహారాజుకి మరియు రాజకుమార్తెకి. వివాహం నిశ్చయమైంది. వివాహం కూడా జరిగింది. అలా వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యములలో విహరించాలనే కోరిక కలిగింది. అందుకు తగ్గట్టుగానే మామగారు కూడా ఏర్పాట్లు చేశారు. అలా అల్లుడు యమునా నదీ తీరంలో తన పరివారంతో సహా విహరిస్తూ ఉన్న సమయంలో యమునా నది పొంగి ఉధృతమై పడవ కొట్టుకుపోయింది. అలా ఆ వార్త వింటనే రాజుగారికి తెలిసి కంగారు పడ్డారు. తర్వాత మామగారు అయినటువంటి రాజుగారు యమునా నదీ తీరానికి వచ్చి ఎంతో విలపించారు. ఈ సంఘటనకు పుర ప్రజలందరూ బాధపడ్డారు. అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాంగదుడి మృతదేహం రాలేదు. అంటే మృతదేహం కూడా కొట్టుకుపోయింది అని భావించారు అందరూ. ఎంతగానో బాధపడ్డారు. అలా కూతురికి ఎలా చెప్పాలి అని బాధపడ్డాడు రాజు. ఎలాగో మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చేయలేము. మరణించాడు అనటానికి సంపూర్ణ ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ వాక్యం మీద సంపూర్ణ విశ్వాసముతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నది ఆ రాజకుమారి. వార్త తెలిసిన మహారాజు చాలా దుఃఖంలో ఉండిపోయాడు. ఆ రాజు రాజకార్యములు కూడా విస్మరించాడు. అదే అదనుగా అతని దాయాదులు అతన్ని బంధించి చెరసాల పాలు చేశారు. మరియు రాజ్యాన్ని కూడా కైవసం చేసుకున్నారు. రాజకుమారి మాత్రం చెక్కు చెదరకుండా
శివారాధన చేస్తూనే ఉంది. అలా 3 సంవత్సరములు గడిచిపోయాయి. కృష్ణానదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు చూసి పట్టుకున్నారు. వాళ్ళకి అతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అతడికి నాగరాజ్యాన్ని పరిపాలించే తక్షకుడు వచ్చాడు. అతడు వచ్చి అతని చరిత్ర అంతా తెలుసుకొని, నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావటము అన్నది అది నీ యొక్క సౌభాగ్యము, అందులో సందేహం లేదు. నువ్వు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది. నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావు అని చెప్పు అని అడిగాడు. తన ఇష్టదైవాన్ని తలుచుకొని చంద్రాంగదుడు ఇలా చెప్పాడు. ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడో, ఎవరు ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సాంబశివుడు నాకు ఇష్టమైన దైవము అని చెప్పాడు. అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించడము శివుని పూజించడంతో సమానము. మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడే ఉండి పొమ్మని చెప్పాడు. చంద్రాంగదుడు ఎన్నప్పటికీ నాకు దేశానికి వెళ్ళే ఏర్పాట్లు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలదు అని అన్నాడు. అప్పుడు రాజకుమారుడు స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు. అలా తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించి రాజకుమారి చాలా సంతోషించింది. అది కూడా ఎలాగే అంటే రోజు సోమవార వ్రతం చేసి శివుని యొక్క పార్థివలింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉండగా గుర్రం మీద వస్తూ కనబడ్డాడు తన భర్త. శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది. తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. విజయాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవార వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి ఎంతో మంది కష్టాల నుంచి దూరమయ్యారు. కాబట్టి మీరు కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యులు కండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.